సంవత్సరాల తర్వాత ఆ సమాధి చూడడానికి దేవుడు అనుమతించాడు డానియేలు గారికి. విధేయత ఏంటది? విధేయత, ఒబీడియన్స్ అంట, విధేయత. మరి మనము ఇన్ని మేలు దేవుడు మన జీవితాలు చేస్తుంటే మన జీవితంలో ఏమాత్రం కృతజ్ఞత ఉన్నదా? ఆయన గురించి మనం ఎవరికైనా చెప్తున్నామా? ఎప్పుడు వచ్చిన వాళ్ళమే మనం వస్తున్నామా? థ్యాంక్స్ ఏది? కృతజ్ఞత ఏది? ఎలాగుంటున్నాం? ఒకసారి ప్రభు దగ్గరికి 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చారు, కుష్టి రోగులు వచ్చారు. ఏంటి మీ సమస్య అంటే వాళ్ళకున్న కుష్టి చెప్పారు. అయితే దేవుడు ఏమన్నాడు, యేసయ్య ఏమన్నాడంటే మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకోమన్నాడు. వెళ్తా ఉన్నారు. ఎవరు? కుష్టి వ్యాధిగ్రస్తులు. ఎంతమంది? 10 మంది. వెళ్తా ఉంటే దారిలోనే బాగైపోయారు, దారిలోనే స్వస్థపడ్డారు. అయితే ఒక్కడు మాత్రము థ్యాంక్స్ చెప్పడానికి, కృతజ్ఞత చెప్పడానికి యేసయ్య దగ్గరికి వచ్చారు. ఏది? ఎంతమంది బాగుపడ్డారు? అందరూ బాగుపడ్డారు. కానీ జీవితంలో దేవుడు చేసిన మేలు నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఒకడే వచ్చాడు. మిగతా 9 మంది వెళ్ళిపోయారు. చూడండి, మనం ఎలా ఉన్నాము? దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆయన సన్నిధి మనం అనుభవిస్తున్నప్పుడు, మరి ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన గురించి మనము, ఆయన రక్షణ గురించి, ఆయన మన హృదయంలో ఉన్నప్పుడు ప్రభువుని గురించి ఇతరులు చెప్పాలా, ఇతరులు మనము ఆహ్వానించాలి. చూడండి, ఒకడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? అనేక మంది రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. రాకడ దినాల్లో సంవత్సరం దేవుడు కాపాడాడు. మనం ఎలాగుంటున్నాము? బుద్ధి కలిగిన కన్యకలా ఉన్నామా? బుద్ధి లేని కన్యకలా ఉన్నామా? ఎలాగున్నాం మనము? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నోసార్లు దేవుడి సేవకులు సాల్మనయ్య గారు, మరి జోవయ్య గారు, భక్తులు ఎంతోమంది మరి ఎన్నో ఆత్మీయమైనటువంటి విషయాలు, వర్తమానాలు మనం స్తోటపరపడంలో వింటున్నాం. అయితే మనలో ఆత్మీయంగా బలపడుతున్నామా? ఒంటరిగానే వస్తున్నాం, ఒక్కడమే, కుటుంబం అంతా ఉన్నాము. ఇక్కడ భర్త ఏది, పిల్లలేది, మరి ఇరుగు పొరుగు వారు వాళ్ళందరినీ దేవుడి సన్నిధికి మనం ఆహ్వానించాలి కదా. కృతజ్ఞత. ప్రభు ఏమంటున్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమన్నాడు. కనీసం మన గ్రామంలోనే చెప్తున్నామా? కృతజ్ఞత ఏది? దేవుడు నీకు చేసిన మేడ నిమిత్తమై నువ్వు కృతజ్ఞత ఏం చేస్తున్నావు? ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది తిరుగుబాటు చేశారు, దేవుని మాటలకు అవిధేయులయ్యారు. అందువల్ల ఏమైపోయింది? అడవిలోనే వాళ్ళు, మార్గ మధ్యలోనే అనేక మంది చనిపోయారు. చూడండి, కానీ దేవుడు తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి, దేవుడి సేవకుల ప్రార్థనను బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, మనలందరినీ క్షేమంగా వచ్చాడు కదా. ఈ సంవత్సరం అంతా 2023 జనవరి నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు, లాస్ట్ సండే వరకు దేవుని కృపను బట్టి అందరినీ ఆరోగ్యంగా, క్షేమంగా, అనేక ఆపాంక్ష కాపాడుతూ, కోడి అలాగా తన పిల్లలను రెక్కల కింద కాపాడిద్దో అలాగా నిన్ను, నన్ను కాపాడాడు కదా. మరి కృతజ్ఞత ఏది? ఎవరికైనా చెప్తున్నామా ప్రభువుని గురించి? ఆ ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు, పదార్థాలు పాటించలేదు. ఒక పెద్ద విగ్రహాన్ని పెట్టుకొని దానికి నమస్కారం చేస్తూ చాలా దేవుడికి తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని మేలు చేశాడు. కష్టాలు వచ్చినప్పుడు మొరపెట్టారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా అని అప్పుడు మొరపెట్టారు. కానీ దేవుడు ఎప్పుడైతే, కానీ వారి జీవితంలో దేవుని యొక్క నమ్మకముగా లేకుండా ఉన్నారు. అది మనం కీర్తనలు 78వ అధ్యాయంలో మనం చూస్తాం. సో కాబట్టి ఏంటంటే మన జీవితంలో దేవుడు చేసిన మేలు నిమిత్తమై కృతజ్ఞత కలిగి ఉండాలా. అబ్రహాం చూస్తున్నాం. అబ్రహాము ఎలాగ నమ్మకంగా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు, దేవునికి భయపడ్డాడు. అబ్రహాముని దేవుడు ఎలా ఆశీర్వదించాడు? ఆయన సంతానం ఎలా ఆశీర్వదించబడినది? కాబట్టి మనం ఆశీర్వదకరంగా మన జీవితంలో ఉండాలంటే మనము దేవుని యెడల నమ్మకమైన బిడ్డలముగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఆయన చేసిన మేడను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. భక్తుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎన్ని మేలు చేశాడు. నువ్వు ఎంతని చెప్పలేకపోతే నువ్వు మర్చిపోయినట్లు లెక్క. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేశాడు. డానియేలు గారు భక్తులైనటువంటి వారు
విశ్వాసంతో ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. చనిపోయిన వారు కూడా సహవాసం లేచారు. ఆ వాళ్ళ యొక్క భక్తుల చరిత్ర ఆ పుస్తకాల్లో మేము చదువుతూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాసం ఎలాగున్నది? మనలో కృతజ్ఞత ఉన్నదా? దేవుని భయం ఉన్నదా? నమ్మకముగా దేవునికి ఉంటున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి ఇతరులకి మనం ఎప్పుడైతే ప్రభువుని పరిచయం చేస్తామో అన్యులను పరిచయం చేయాలి, అన్యునికి సువార్త ప్రకటించాలి. ఎంతోమంది క్రిస్మస్ దినాల్లో మమ్మల్ని కాలేజీలో కూడా అడుగుతూ ఉంటారు పిల్లలు, సార్ క్రిస్మస్ గురించి చెప్పండి, క్రీస్తుని గురించి చెప్పండి అంటే, ఒకరోజు నేను క్లాస్లో చెప్తున్నాను, డైరెక్ట్గా యేసయ్య గురించి చెప్తుంటే అప్పుడే మా ప్రిన్సిపాల్ ఫోన్ చేశాడు. పిల్లలు ఏం చేస్తున్నారని ప్రశ్న అడిగాడు. చూడండి, కాబట్టి మనము ఎవరో ఒకళ్ళకి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళకి ప్రభువుని గురించి చెప్పాలి. దేవుడు నీ జీవితంలో చేసిన మేళల గురించి నువ్వు ఇతరులకి మనము చెప్పాలి. అది అప్పుడు దేవుడు మన విషయంలో సంతోషిస్తాడు. కృతజ్ఞత ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితంలో నా జీవితంలో, అప్పుడు మనం అబ్రహాము వలె ఆశీర్వదించబడతాం. అబ్రహాము వలె ఆశీర్వదించబడతాం. కాబట్టి అబ్రహాము దేవునికి భయపడ్డాడు, అబ్రహాము దేవుని మాట లోబడినాడు, దేవుని చిత్తం చేశాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. మరి ఆ భక్తులాగా మనము దేవునితో సహవాసం అనుకున్నదా? అబ్రహాము గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడు? యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు నాకు స్నేహితుడు అన్నాడు. మరి సంవత్సరం అంతా ఈ యొక్క 2023 చివరి వరకు వచ్చాం. రేపు నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాం. మనలో ఒక మార్పు అనేది ఉండాలి. నూతనమైనటువంటి డెసిషన్ తీసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, ఈ సంవత్సరము నువ్వు నన్ను రక్షించావు, నన్ను కాపాడావు, నువ్వు చేసిన మేడ నిమిత్తమై నేను కృతజ్ఞత కలిగి రాబోయే సంవత్సరంలో నూతన సంవత్సరం అనేక మందికి ప్రభువా నిన్ను గురించి ప్రకటన చేస్తాను ప్రభువా అని ఒక వాగ్దానం దేవునికి చేయాలి. ఒక ఒడంబడిక నువ్వు దేవునికి చెప్పాలి. దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఇశ్రాయేలు ప్రజల వలె కృతజ్ఞత లేని వారముగా మనం ఉండకూడదు. దేవుడు మనకి ఈ జీవగ్రంథం ఇచ్చాడు కదా, దీనిలో ఒక పల్లె మనం చూస్తాము. అందరు బైబిల్ చేస్తూ ఈ యొక్క పల్లె పాడండి. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచ్చటనైన చదివిన సహాయం దొరుకును, కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథము. కాబట్టి యేసయ్య చేసిన మేలు, దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు, ఈ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మనం ప్రభువుని గురించి ఎవరు చెప్తున్నాం. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకి బైబిళ్ళు ఉన్నాయా? ఏమున్నాయి? ఆ యొక్క పదాకులు ఇచ్చారు, రాతి పలకల మీద రాశారు, మోషే నాయకత్వం ఇశ్రాయేలు ప్రజలు నడిపించారు. అయితే ఈ దినాల్లో ఎంతమందికి జీవగ్రంథం మన చేతిలోకి వచ్చింది? విలియం కేరీ లాంటి మిషనరీ భక్తుల ద్వారాగా ఎంత గొప్ప ఆశీర్వాదం మనం పొందుకున్నాము. అయితే మనం ఎలా ఉంటున్నాం? 5 తలంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు? 5 సంపాదించాడు. దేవుడు ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుగా అన్నాడు. కానీ 1 తలంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? గుడ్డ తీసి ఆ భూమిలో పాతేశాడు. వాడు మెచ్చుకున్నాడు దేవుడు? మెచ్చుకోలేదు. సోమరివైన చెడ్డ దాసుడా అన్నాడు. రాబోయే నూతన సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాము?